భగవంతుడు అన్ని ఇచ్చిండు. ఆ, అసలు అసలు ఏంది లేనే లేదు భగవంతుడు. నాకే అనిపిస్తుంది ఏంది ఇంత పెద్ద అదృష్టం, ఇంత ఇది. నాకు భగవంతుడు పెద్ద సమస్యలు ఇచ్చిండు, మంచి కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మళ్ళని ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, 50,000 మంది స్టూడెంట్స్ని ఇచ్చిండు, 10,000 మంది టీచర్లను ఇచ్చిండు. మళ్ళీ నాకు దానికి తోడు రాజకీయంలో మంచి ఎంపీ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. ఏ రంగంలో లేని చెప్పు, నేను ప్రతి రంగంలో నేనే ఉన్నా. ఎందు చూసినా ఇందులో గలడు, అందులో లేడు, అందు చూసినా ఇందందు చూసినా మల్లారెడ్డి రెడ్డి గలడు. అది ఏంది అది? అందుకే భగవంతునికి నా జీవితాంతం భగవంతునికి ఒకటే చెప్పిన, రోజు ఏం మొక్త కుడతా, నాకు అన్ని ఇచ్చినావు భగవంతా, నాకు ఇక చాలు, నేను నీకు బాకున్నా, నీ బాకి తీసుకోవాలి. ఏందా రెండు? ఒకటి ప్రజల సేవ, ఒకటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ రెండు దేవునికి బాకి ఉన్నా. నేను ఆ రెండు పూర్తి చేసుకుంటున్నాను. ఎప్పటిదాకా? ఇక నా జీవితం ఉన్నంత వరకు, బస్ నా శ్వాస ఉన్నంత వరకు ఆ పని చేస్తుంటేనే ఉంటా. కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి? అట్లా అది వస్తుంది. అది రెండు దొరకడం చాలా కష్టం మనిషికి. ఒక స్టూడెంట్స్కు సేవ చేయడం, ఇంజనీర్లను తయారు చేయడం, డాక్టర్ మామూలు విషయం కాదు అది. వరల్డ్ క్లాస్ డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయడం, మళ్ళీ ప్రజలకు రోజు సేవ చేయడము. నా తన 2000 బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టి భగవంతుడు